హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఈ వీడియో చూసిన తర్వాత చాలా రిలాక్స్‌గా ఫీల్ అవుతారు. మామూలు రోజుల కంటే పండగల రోజు కొంచెం వరీగా అయిపోతుంది. ఆ రోజు కొంచెం రెడీ అయ్యి మంచిగా కూర్చోవడానికి కూడా టైం ఉండదు. అలా కాకుండా ఉండాలంటే ఇలా ప్లాన్ చేసుకుంటే ఆ ముందు రోజు చాలా హ్యాపీగా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోవచ్చు. ఇది కూడా ఒక సిస్టర్ అడిగారు. నేను చాలా వీడియోస్ అయితే ఇలాంటివి షేర్ చేశాను. కానీ అవన్నీ కలిపి వెతుక్కోవాలంటే కష్టంగా ఉందక్క అనేసి అన్నారు. ప్లేలిస్ట్ యాడ్ చేసినా గానీ ఇబ్బందవుతుందని నేను ఒకే వీడియోలో చూపిస్తున్నాను. ఆల్రెడీ లాస్ట్ టైమ్ చేసిన పాత వీడియోస్‌తో పాటు ఇప్పుడు కూడా నేను కొత్తగా చేసినవి కూడా యాడ్ చేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను. వీడియో పూర్తిగా చూసి మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోలో ముగ్గుల దగ్గర నుంచి వంటలు, పూలు అన్నీ సంబంధించినవి ఉన్నాయి. వినాయక చవితికి సంబంధించిన పాలవెల్లికి సంబంధించిన టిప్స్ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ప్రెజెంట్ ఇక్కడైతే నేను చింతపండుని ఒకసారి కడిగేసి డబ్బాలో వేసి నీళ్ళు పోసి నానబెట్టుకుంటున్నాను అనమాట. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే మనం కావాల్సినప్పుడు రేపటికి తీసుకొని మనం మళ్ళీ వాడుకోవచ్చు. మామూలుగా అంతకుముందయితే పేస్ట్‌లాగా చేసేదాన్ని. ఆ పేస్ట్ క్వాంటిటీ ఎక్కువ పడిపోతుంది. అది ఎందుకో నాకంత అనిపించలేదు. నాకు ఇదే బెటర్ అనిపించిందనమాట. అప్పటినుంచి నేను చింతపండుని డబ్బాలో వేసేసి ఉంచేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ డబ్బాని ఒకసారి కడిగేసి, మళ్ళీ చింతపండు కడుక్కొని దాంట్లో వేసి నీళ్ళు వేసి పెట్టేస్తున్నాననమాట. ఫ్రిడ్జ్‌లోనే ఉంటుంది కాబట్టి వంటకి, బాక్సులకి ఇలాంటి వాటికి, పులుసులకి, పులిహోర చేయడానికి నాకేమి ఇబ్బంది అనిపించట్లేదు. పోపు వేసేసి చింతపండు వేస్తే పులిహోర రెడీ అయిపోతుంది కాబట్టి సింపుల్ అనిపిస్తుంది. ఇది కూడా కొంచెం కొత్త చింతపండు కాబట్టి టైం పడుతుంది నానడానికని నానబెట్టాను. ఇక్కడ బెల్లం కూడా ముద్ద బెల్లం అదైతే నేను ఇక్కడ నైఫ్‌తోనే కోరుతున్నాను. ఇక్కడ చూపించే అన్ని టిప్స్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఫస్ట్ అయితే నేను ముగ్గు కోసం టిప్ షేర్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ చాలా వీడియోస్‌లో అయితే చెప్పాను. ఇది బాగా వర్క్ అవుతుంది. మనకి రేపు పండగ ఉంది. లేదంటే అవసరం అనుకున్నప్పుడు ముందు రోజే మనం ఇలా గ్లాస్ బియ్యాన్ని నానబెట్టేసుకోవాలి. లేదంటే ఇంకొక 2 రోజుల ముందే నానబెట్టుకొని తయారు చేసి పెట్టుకోవచ్చు. నానిపోయిన తర్వాత ఇలా మిక్సీ పట్టేస్తే మనకి పేస్ట్ లాగా తయారవుతుంది. ఇలా థిక్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు గిన్నెలోకి తీసేసుకొని ఏసిన మిక్సీలో ఇంకొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఈ బ్యాటర్ అయితే మనకి ప్రాపర్‌గా సరిపోతుందనమాట. పండగలనేసరికి ముగ్గులు కాబట్టి రెగ్యులర్‌గా వేసే ముగ్గులు కాకుండా పెయింట్ అలాంటి వాటితో కాకుండా బియ్యం పిండితోనే వేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ టైమే షేర్ చేశాను ఈ వీడియో. ఆ క్లిప్పే యాడ్ చేస్తున్నాను. నేను హార్పిక్ బాటిల్‌లో వేశాను. ఇది ఆల్రెడీ కొత్త బాటిలే. లిక్విడ్‌ని మార్చి కడిగేసి వాడాను. హార్పిక్ బాటిల్ వాడకూడదు, మాకిష్టం లేదనుకున్న వాళ్ళు దీనికి పెయింట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి డాబర్ ఆల్మండ్ ఆయిల్ బాటిల్ వస్తది ప్లాస్టిక్‌లో. అది కూడా ఈ టైపే యూజ్ అవుతుంది. నెక్స్ట్ సాస్ బాటిల్స్ ఉంటాయి కదా! అలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆల్టర్‌నేటివ్ మాత్రమే. మళ్ళీ మళ్ళీ కామెంట్ అయితే చేయకండి. హార్పిక్ బాటిల్ నేను యూజ్ చేసింది మాత్రం కొత్తదే. నెక్స్ట్ యాలకులు. యాలకుల పొడి కూడా మనకి చాలా అవసరం. స్వీట్స్ అవి చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు యాలకులు దంచి చేయాలంటే ఇబ్బందవుతుంది. అంతకుముందు చేసింది కూడా ఇది ఎక్కువ రోజులున్నా బానే ఉంటుంది. కాకపోతే చేసుకోవాలనుకుంటే షుగర్ వేసేసి కొన్ని యాలకులు వేసి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ షుగర్ ఇష్టం లేని వాళ్ళు పటిక బెల్లం ఒకసారి క్రష్ చేసి వేసుకున్నా సరే మనకి యాలకుల పొడి రెడీ అవుతుంది. దీన్ని డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను బెల్లంని చూపించాను కదా! ఇది అంతకుముందు చేసిన వీడియో మాట. ఈ బెల్లము తురుము నేను మామూలుగా నైఫ్‌తో కట్ చేసే కంటే ఈ కట్టర్‌తో కట్ చేస్తే చాలా సింపుల్‌గా అనిపిస్తది. ఈ కట్టర్‌ని నేను ఎక్కువగా బెల్లం తురమడానికే యూజ్ చేస్తాను. ఇది ముద్ద బెల్లం కాబట్టి. అదే మనకి కొంచెం గట్టిగా ఉన్న బెల్లం అయితే దాన్ని పాకంలాగా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ బెల్లం ఇలా తురిమేసి పెట్టేసుకుంటే సింపుల్‌గా ఏదైనా చేసుకోవడానికి మనం పాయసం అది చేసినప్పుడు కూడా వెంటనే బెల్లం వేస్తే విరిగిపోతుంది కదా! స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు ఇలా బెల్లం వేసుకోవచ్చు. లేదు అనుకుంటే తురిమేసే ఉంది కాబట్టి జస్ట్ ఇంకొంచెం నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టుకున్న లైట్‌గా వెంటనే పాకం అయిపోతుంది. తర్వాత డ్రై ఫ్రూట్స్ మనకి ఏమేం డ్రై ఫ్రూట్స్ కావాలో వాటన్నిటిని నేనైతే ఇలా కట్ చేసి బాక్స్‌లో పెట్టుకుంటాను. ఏంటంటే నేతిలో వేయించి పెట్టుకుంటే అది ఇంకా ప్రాసెస్ అయిపోతుంది. ప్లస్ బావుండదు. అందుకని ఓన్లీ కట్ చేసి పెట్టుకుంటానమాట. కొబ్బరి ముక్కలు కూడా మనకి అవసరం కాబట్టి స్వీట్ పొంగల్ అది చేసుకున్నప్పుడు అప్పుడు కూడా నేను కొబ్బరికాయ ముక్కలు అవి రెడీ చేసి పెట్టుకుంటాను. ఒక 2 రోజుల ముందే మనం కొబ్బరికాయలు పగలగొట్టుకొని ఇలా, ఇలా ఫ్రిడ్జ్‌లో గనుక పెట్టేస్తే ఇలా తయారవుతాయి. బయట మనం మార్కెట్‌లో డ్రై కోకోనట్ పౌడర్ కొంటాం గదా! అదే మాట ఇది. కానీ కొబ్బరికాయ చిప్పలు ఫ్రిడ్జ్‌లో పెట్టేటప్పుడు నీళ్ళతో బాగా కడిగేసి అప్పుడు పెట్టాలి. లేదంటే ఇది లోపల మనకి పాడైపోయి వాసనొచ్చేస్తుందనమాట. అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ కొబ్బరి చిప్పల్ని బాగా కడిగి తుడిచిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 2 రోజులకి మనకి డ్రై కొబ్బరి తయారవుతుంది. దీన్ని మనం ముక్కల్లాగా చేసి స్వీట్స్‌లోకి వాటిలోకి వాడుకోవడానికి బావుంటుంది. ఇక్కడ బెల్లం గూడా నేను తురిమేసి పెట్టుకున్నాను కదా! అదే బెల్లం సిరప్‌లాగా తయారు చేసుకోవాలి అనుకుంటే ఇంకా డైరెక్ట్ దీన్ని ఇంకేం అవసరం లేదు. స్వీట్‌లోకి డైరెక్ట్ యాడ్ చేసేసుకోవడమే. అచ్చు బెల్లం తురమడానికి అవ్వదు. చితకట్టుకున్నా కూడా మళ్ళీ వంటలో వేసుకోవడానికి చాలా టైం పడుతుంది కరగడానికి. కాబట్టి దీన్నైతే
అయితే ఇలా చేసుకుంటే బావుంటుంది. అందుకోసం ఇదైతే నేను పెద్ద గిన్నె తీసుకొని, నీళ్లు వేసుకొని, దాంట్లో బెల్లం వేశాను. ఈ ప్రాసెస్ నేను చాలా సార్లు చూపిచ్చాను. నేను ఎక్కువగా ఇంట్లోకి ఇలాగే తయారు చేసుకుంటాము. ఇలా పాకంలాగా తయారైన తర్వాత మరీ థిక్ పాకంలాగా ఉండకూడదు. కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఉన్న తర్వాత దీన్ని ఏదైనా ఫిల్టర్ పెట్టి వడకట్టుకోవాలి. దాంట్లో నలకలు అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ ఫిల్టర్ అయిపోయిన తర్వాత గిన్నెలోకి వడకట్టుకొని అప్పుడు ఒకసారి ఉడికించుకుంటే మనకిలాగా తేనె కన్సిస్టెన్సీ ఉంటుంది కదా! ఆ దాంట్లో ఉంటుంది. ఇది నెల రోజులైనా పాడవదు. మనం స్టీల్ డబ్బాలో గానీ, లేదంటే మామూలు ప్లాస్టిక్ డబ్బాలో గానీ వేసి బయటే పెట్టుకోవచ్చు. అసలేం పాడవదు. చాలామంది అడిగారు. దీన్ని నేను చాలా రకాలుగా జావలు, నెక్స్ట్ ఏంటంటే ఓట్స్ ఇలాంటివి వాడుతుంటాను కదా! పిల్లలకి దోసలకి, ఇడ్లీలకి అన్నిటికి ఇదే వాడతాను. నెక్స్ట్ కాఫీల్లోకి వాడుకోవడం కూడా బావుంటుంది. ఇప్పుడు మనకి పండగల టైంలో కూడా సింపుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ గారెలవి వేసేటప్పుడు చాలామంది పొట్టు మినపప్పు వాడతాం. ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుందని. చాయ్ మినపప్పు వాడలేని వాళ్ళకి టిప్ యూజ్ అవుతుంది. నానబెట్టేటప్పుడు మనం ఆయిల్ రాసుకొని నానబెడితే పొట్టంతా ఈజీగా చాలా సింపుల్‌గా వచ్చేస్తుంది. దీన్ని యూజ్ చేయడం వల్ల కూడా చాలా మంచిది. చాయ్ పప్పు కంటే ఇది పప్పు అదే పిండి కూడా ఎక్కువ ఒదుగుతుంది. ఇక్కడ చూపిస్తున్న కొబ్బరి చూస్తున్నారు కదా! కొబ్బరి మనం కావాలనుకుంటే ముందు రోజు ఇలా కూడా చేసుకోవచ్చు. కొబ్బరి చిప్పల్ని ఇలా మనం ఆవిరి మీద కుక్ చేసుకొని, తర్వాత కొబ్బరి తీసేసి దానిపైన నలుపు ఉంటుంది కదా! అదంతా తీసేసి, తర్వాత ముక్కల్లాగా కట్ చేసుకొని, మిక్సీలో వేసుకొని, మిక్సీ పట్టుకుంటే గనక ఈ కొబ్బరి మనం ఆ ముందు పండగ రోజే కాకుండా తర్వాత కూడా వాడుకోవచ్చు. ఇంచుమించు నెల రోజులైనా ఇలానే ఉంటుంది తెల్లగా. మనకి మార్కెట్‌లో దొరికిందంత తెల్లగా ఉంటుంది. ఇంట్లోది ఇలా ఉండదు కదా! ఇలా చేస్తే గనక డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ మనకే తయారవుతుందన్నమాట. అన్ని రకాల రెసిపీస్‌లోకి వాడుకోవచ్చు. నెక్స్ట్ పూలు. ఆ ముందు రోజే 2, 3 రోజులు ముందు తెచ్చుకున్నా పర్లేదు. నార్మల్‌గా పండుగల్లో కాస్ట్ ఎక్కువుంటాయి కాబట్టి, సీజన్ కాబట్టి ఆ ముందు రోజే తెచ్చుకొని ఇలా ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో పేపర్ వేసి, తర్వాత పూలన్నీ వేసి, పైన ఇంకొక న్యూస్ పేపర్ పెట్టుకుంటే చాలా రోజులు ఇంచుమించు 15 రోజులైనా అస్సలు పాడవు. టిష్యూ పేపర్ వేస్తే ఇలా ఉండవు. మనం పేపర్ వేస్తేనే బావుంటాయి. అలాగే చామంతి పూలకి కాడలు విరిగిపోయినవయినా సరే, మనం మామూలుగా మాల కట్టుకోవచ్చు. అది కూడా చాలా మందికి తెలుసు. తర్వాత మాం ఇవైతే ఇలా స్టోర్ చేసుకోవచ్చు. మనం పూలు విడి పూలు తెచ్చుకుంటే గనక వాటిని మాలలు కట్టుకుంటాం గదా! వాటిని మాత్రం కవర్‌లో పెట్టి ముడి వేసిన తర్వాత దాన్ని స్టీల్ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెడితే ఇవి కూడా 15 రోజులైనా అస్సలు పాడవ్వు. మల్లెపూలు, జాజి పూలయితే. కనకాంబరాలయితే మాత్రమే తడిగా అయిపోతాయి. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఇలా విడి పూలు తెచ్చుకొని కట్టుకోవడం వల్ల మనకి నచ్చినట్టు కట్టుకోవచ్చు. అంటే మధ్య మధ్యలో కనకాంబరాలు వేసుకొని, లేదంటే మరువం వేసుకొని అలాగా కట్టుకోవచ్చు. లేదంటే ఒక మూర పూలు కొనే 1 లేదా 2 మూరలు కొంటాం గదా! ఆ కాస్ట్‌కి మనం ఒకవేళ విడి పూలు గనుక తీసుకుంటే ఖచ్చితంగా 5, 6 మూరలు పూలు మనమే కట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటేంటంటే మాలలు కట్టడం చాలా మందికి నచ్చుతుంది. నాకు కూడా మాల కట్టడం అంటే చాలా ఇష్టం. అందుకని నేను విడి పూలు తెచ్చుకొని ముందుగానే కట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నామనుకోండి, ఆ నెక్స్ట్ డేకి మనకి సింపుల్‌గా ఉంటుంది. బావుంటుంది. టైం గూడా సేవ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు వినాయక చవితి కాబట్టి పాలవెల్లిని మనం ముందే క్లీన్ చేసేసుకొని రెడీ చేసి పెట్టుకుంటే ఆ నెక్స్ట్ డేకి చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. పసుపు రాసేటప్పుడు చేత్తో రాయకుండా ముద్దలాగా అయితే చేత్తో రాయడానికి కూడా ఇబ్బందవుతుంది. ఇలా కొంచెం నీళ్ళలాగా కలుపుకొని ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని ఇలా అప్లై చేసుకుంటే ఈజీగా పాలవెల్లికి అంటుకుంటుందన్నమాట. అదే మనం చేత్తో గనుక రాసామనుకోండి, చేతికి దానికి మేకులు ఉంటాయి కదా పాలవెల్లికి, అవి చీరుకుపోయే ఛాన్స్ ఉంటుంది. వెదురు కర్రలు కాబట్టి ఆ చిన్న చిన్న చెక్క ముక్కలు కూడా చేతిలో గుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇక్కడ చూపిస్తున్న స్క్రూస్ మనం కర్టెన్స్‌కి పెడతాం కదా స్ప్రింగు. అలాంటి వాటికి ఇవి యాడ్ చేస్తారు. మనకి ఫ్యాన్సీ స్టోర్‌లో దొరుకుతాయి. ఒక్కొక్కటి రూ. 1కి 2 ఇస్తారన్నమాట. ఇలాంటివి తెచ్చుకొని మనం పటకాతో పట్టుకొని ఇలా గట్టిగా అంటే గనక అది ఓపెన్ అవుతుంది. ఫస్టు పల్లవెల్లికి మేకు పెట్టి ఒక చిన్న హోల్ చేసుకోవాలి. హోల్ చేసిన తర్వాత అక్కడ హోల్ పడుతుంది కదా! తర్వాత ఈ స్క్రూని దాంట్లోకి సెట్ చేసి గట్టిగా బిగిస్తే గనక ఈ స్క్రూ చక్కగా బిగిసిపోతుంది. అప్పుడు మనకి ఈ హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బావుంటుంది. మనకి ఎన్ని కావాలో అన్నీ ఇలా స్క్రూలాగా సెట్ చేసుకోవాలి. ఇంకొకటేంటంటే పాలవెల్లికి 2 భాగాలుంటాయి కదా! ఒకటి కిందకి పెట్టేది, ఒకటి పైకి కనిపించేది. పైకి కాకుండా కింద మనం ఎక్కడైతే ఫ్రూట్స్ కడతామో ఆ పక్కనే ఈ స్క్రూలు పెట్టుకోవాలి. ముందు అది జూసుకోవాలి. తర్వాత జూట్ థ్రెడ్ పురికాస్ అంటాం కదా! దాన్ని మనం కట్టేటప్పుడు ఇదొక టిప్పు. చాలామంది సమానంగా కడతారు. అలా కాకుండా ఒకటేమో చిన్నగా కట్టాలి, ఒకటేమో పొడుగ్గా కట్టాలి. అలా అయితే మనకి తగిలించుకున్నప్పుడు పాలవెల్లి సమానంగా వస్తుంది. వెనకాల తగిలించేది కొంచెం షార్ట్‌గాను, వెనకాల గోడకి పెట్టేది, ఆ ముందు ఉండేది కొంచెం పొడుగ్గాను ఉండాలి. నెక్స్ట్ తీసుకున్న ఫ్రూట్స్ అన్నీ ముందుగానే కడిగేసి పసుపు రాసేసుకొని అంతా పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ చూపించడం కోసమే కాబట్టి పసుపు ఏమి రాయలేదు.
మామూలు దారాల కంటే కూడా ఇలా మనం వూల్ యూజ్ చేస్తే బావుంటుంది. ఈ వూల్‌లో కూడా గ్రీను, యెల్లో ఇలాంటివి దొరుకుతాయి. యెల్లో తీసుకుంటే ఇంకా పసుపు రాసినట్టు ఉంటుంది. నెక్స్ట్ వినాయక చవితికి ఫ్రూట్స్‌కి కాడలు విరిగిపోయినయి కొన్ని దొరుకుతుంటాయి. అంటే లాస్ట్ టైమ్ ఒక్కొక్కసారి ఈ కాడలున్నవి అసలు మనకి దొరకవు. దొరకకపోతే మనం ఏమి డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. ఇలా టూత్ పిక్ గుచ్చుకొని కట్టుకుంటే గనక కాడలున్నాయన్నా ఊడిపోతాయి గానీ పాలవెల నుంచి ఇవైతే ఊడిపోవు. నెక్స్ట్ రెంటెడ్ హౌస్‌లో ఉన్న వాళ్ళకి గోడలకి మేకులుండవు కాబట్టి కొంచెం హెవీ లోడు క్యారీ చేసేవి ఇలాంటివి వాల్ స్టిక్కర్స్ ఉంటాయి. అవి కొనుక్కొని మనం ఇలా అయితే పాలవెల్లిని హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా కట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కొక్కేలు మనం పెట్టాం గదా! వీటికి మనం ఇలా నేను చూపించినట్టుగా ఇలా తగిలించుకోవడమే. చాలా సింపుల్ మాట. అలా కాకుండా ఇలా రెడీ చేసుకోకపోతే మళ్ళీ దారాలు పెట్టి కట్టుకోవడం చాలా ఇబ్బందవుతుంది. టైం గూడా పడుతుంది. ఇలా పెట్టుకోవడం వల్ల తీసుకునేటప్పుడు కూడా చాలా సింపుల్‌గా తీసుకోవచ్చు. ఇబ్బంది అనిపించదు. ఆ ముందు రోజే మనం ఇలా తయారు చేసి పెట్టేసుకుంటే, ఆ నెక్స్ట్ డే పాలనైతే కట్టుకోవచ్చుమాట. ముందు రోజు క్లీన్ చేసి పెట్టుకున్నా, పోనీ నెక్స్ట్ డే క్లీన్ చేసుకున్నా గానీ, హుక్కులు మాత్రం ముందు రోజే పెట్టుకోవాలి. తర్వాత వినాయక చవితి అంటే మామూలుగా పాల తాలికలు. ఈ పాల తాలికలు చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. అలా టైం సేవ్ చేసుకొని మనం త్వరగా చేసుకోవాలనుకుంటే గనక ముందుగానే పిండిని తయారు చేసేసుకొని ఇలా ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా! ఈ ఆయిల్ ప్యాకెట్‌లో పిండి ముద్దను మొత్తం పెట్టేసుకోవాలి. ఆల్రెడీ ఆయిల్ ప్యాకెట్‌లో కొద్దిగా ఆయిల్ ఉంటది కాబట్టి కొంచెం గట్టిగా నొక్కితే ఆ ఆయిల్ అంతా ఈ పిండి ముద్దకి బాగా అంటుకుంటుంది. అంటుకున్నప్పుడు ఆ పిండంతా చక్కగా అవుతుంది కాబట్టి, అప్పుడు మనం ఇలా నొక్కుకుంటే పాల తాలికలు చాలా సింపుల్‌గా వస్తాయి. పండగ ముందు, పండగ రోజు కూడా మనం ఈ టిప్స్ ఫాలో అయితే చాలా సింపుల్‌గా మనం పనులు చేసుకోవచ్చు. ఈ పాల తాలికలు ఇలా ముక్కల్లాగా చేస్తున్నాను కానీ, నేను మామూలుగా రౌండ్‌గా కూడా మనం తిప్పుకోవచ్చుమాట. రౌండ్‌గా పిండుకుంటూ వెళ్ళిపోయినా సరే సరిపోతుంది. సైజు మనం పెట్టుకునే హోల్‌ని బట్టి సైజయితే వస్తుంది. పాల తాలికల పిండి మనం కొంచెం సాఫ్ట్‌గానే మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం గట్టిగానే మిక్స్ చేశాను. ఇంకా సాఫ్ట్‌గా మిక్స్ చేసుకుంటే విరిగిపోవు. నెక్స్ట్ ఫస్టే వేసి తిప్పేయకూడదు కూడా. తర్వాత కొంచెం లాస్ట్‌లో వేసుకుంటే సరిపోతుంది. ఇంకా సన్నగా కావాలంటే సన్నగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే గనక మన పండగ అనేది ఎలాంటి వరి లేకుండా చాలా సింపుల్‌గా, హ్యాపీగా అయిపోతుంది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.